ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపిణే నమ. ఓం నమ శివాయ నమ. మనం ఉత్పత్తి ఈ స్థితి ప్రకరణలో ఇవాళ ఎపిసోడ్ 3 మనం చెప్పుకుంటున్నాం. ఈ ఎపిసోడ్ 3లో స్థితి ప్రకరణలో ఈ ఎపిసోడ్ 3 ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఇది ఎట్ట మనోనాశనం గురించి చెప్తుంది. తర్వాత అదృష్టి లయం, సాక్షి స్థితి. సాక్షి స్థితి అంటే మనం చెప్తాను అన్నమాట. నేను ఈ అంతరాత్మ ఉన్నటువంటిది అంతరాత్మ అనమాట. సాక్షి అదే సాక్షి. మనకి ఎప్పుడు ఆ అంతరాత్మే సాక్షి. అది సాక్షిభూతుడు. ఆత్మ ఎప్పుడు సాక్షి కిందనే లెక్క. దాని చైతన్యం మనకు ఇస్తుంది. మన శరీరానికి చైతన్యాన్ని కలిగించేది ఆత్మే. ఆత్మస్వరూపే భగవత్స్వరూపం. అది సాక్షిగా మాత్రమే ఉంటుంది. అది నిర్వికారం ఉంటుంది. ఓ మాట చెప్పాలంటే అది మనకు కనపడదు, కానీ మనలో అన్ని ప్రాణుల్లో ఉంటుంది. ఆ సాక్షిభూతులైన పరమేశ్వర స్వరూపం ఉంటేనే, ఆత్మస్వరూపం ఉంటేనే చైతన్య స్వరూపులై జీవుడు కానీ ఏమైనా చలనం చైతన్య స్వరూపంగా మారుతాయి. ఆత్మ కనుక ఉపసంహరించుకుంటే మన శరీరం ఆ పరమాత్మ స్వరూపుడు కనుక వెళ్ళిపోతే గతం మన శరీరం పనిచేయదు. ఏ జీవి కూడా పనిచేయదు. వృక్షాలు కానీ ఏదైనా ఏ ప్రాణికైనా అన్నింటిలో సాక్షి. అది సాక్షిపుత్రుడు సర్వేశ్వరుడు. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటి? ఫస్ట్ మనం మనోనాశనం గురించి చెప్పుకుందాం అనుకున్నాం. తర్వాత అదృష్టలయం, తర్వాత సాక్షి స్థితి. దీని గురించి మహర్షి గారు వశిష్ఠుల వారు ఏమంటారంటే, మనోనాశో మహోపాయో నాణ్యోపాయస్తి కచ్చన మనస్సి లీయమానే హి సంసారో లీయతే ధ్రువం. మనోనాశో మహాపాయో అంటే మనస్సు నాశ. మనోనాశం అంటే మనస్సు లయం పొందడం. మనోనాశం అంటే మనసును నశించడం, మనం లయం కావడం. మహోపాయం, మహా ఉపాయము అంటే పరమశ్రేష్ఠ మార్గం. మహా ఉపాయం అంటే ఏంటి? పరమశ్రేష్ఠ మార్గం, ఉత్తమమైన మార్గం. మనసు లయం కావడం అంటే దానికి పరమార్థ మార్గం. మౌనాశానికి పరమ మార్గం అన్నమాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నాణ్య ఉపాయ, వేరొక మార్గం లేదు. మౌనాశనానికి మహోపాయం మాత్రం ఉంది. అది చెప్తాడు. నా అన్య ఉపాయ అస్తి ఖచ్చితం. అంతకంటే మహా ఉపాయం తప్పితే ఇంకో వేరే మార్గం అంటూ లేదు. మనస్సు లీయమానే ఈ సంసారం లీయతే ధ్రువం. ఈ మనస్సు అధీనమైతే, మనస్సు లీయమానే, మనస్సు లీనమైతే సంసార భావం ఉందా లేదా? మనసుకి లీనమైపోతే సంసార భావం అనేది పోతుంది. ఒక జగత్తు మీద కూడా ఈ మనసు లీనమైపోతే సంసార బంధనం, జగద్బంధనం ఏది కూడా ఉండదు. అన్నీ పోతాయి. ఎప్పుడు మనస్సు లయం చెందితే ఆటోమేటిక్గా నీకు సంకల్పాలు పోతాయి. సంకల్పాలు పోతే జగత్తు యొక్క ఆభాస పోతుంది. మన సంకల్పం పోతే మనకు ప్రశాంతత ఏర్పడుతుంది, మనకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అదే పరమ మార్గం. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? మనస్సు నాశనం కావటమే మహా ఉపాయం. దీనికి మనం మోక్షం, ఆత్మదర్శనానికి చెందవాలంటే మనకు మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటి? మనస్సు నాశనం కావాలి. అంతా చేసేది మనస్సే. మొట్టమొదటి మనసు మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. స్వామి కూడా అదే చెప్తున్నాడు, కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మనస్సే చంచలమైంది, మనస్సే ఎంత చేసేది, మనస్సే కారణం.
మనసు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అది ఏదైనా చేయగల సమర్థత కలిగింది ఒక మనసు మాత్రమే. ఆ మనసును కంట్రోల్లో పెట్టుకోవటమే అసలైన ఇది. అందుకనే మనోనాశ, ఆ మనస్సును నాశనం చేయడమే మహా ఉపాయము. ఆ మనస్సు లీనమైపోతే ఈ సంసార బంధనం, ఈ సంకల్పాలు పోతాయి. ఆ తర్వాత ఈ జగత్తు బంధనం కూడా నీకు పోతుంది. అందుకనే మనసు లయం చేయటం అనేది కావాలని చెప్పాడు ఈ శ్లోకంలో. సంసారాన్ని మనం విడిచిపెట్టడం కాదు, మనం ఈ మనస్సును లయం చేసుకుంటే ఆటోమేటిక్ సంసారం పోతుంది, జగత్తు పోతుంది. అంటే మనస్సు లయమే చేయాలి. అంతేగాని సంసారం వదిలిపెడితే మా మనసులో ఇంకో రూపాయి ఎక్కడికైనా పోతావు. నీ మనస్సు ఉన్నంత వరకు ఈ సంసార పదం ఇక్కడ వదిలిపెడితే ఇంకోటి మళ్ళీ వస్తుంది, ఇంకో సంకరం వస్తుంది. ఆ సంకరం ఎక్కడ నువ్వు ఏ ఊరు పోయినా ఎక్కడికి పోయినా నువ్వు ఎక్కడ ఏ దేశం అయినా కూడా మనసు లయంగా అవుతే నీ సంకల్పాలు ఇక్కడ వస్తూనే ఉంటాయి. నీకు ఈ జగత్తు బంధనం ఉంటుంది, సంసార బంధనం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడ పారిపోవడం, ఎక్కడికో పోవటం కాదు మనం చేయాల్సింది, మనస్సును లయం చేసుకునేటమే ఒక మహా ఉపాయం అని చెప్పారు. ఇంకో శ్లోకంలో దృష్టి మాత్రం ఇదం విశ్వం దృష్టిభావేన భాసితే దృష్ట్యాభావే కుత విశ్వం స్వప్నం ఉద్ధస్యతే కళ. దృష్టి మాత్రం, ఈ మనకు మనస్సు వల్ల ఏర్పడుతుంది, దృష్టి ఏర్పడుతుంది. ఆ దృష్టి మాత్రమే ఈ జగత్తు. ఎప్పుడైతే మనస్సులో సంకల్పం ఏర్పడుతుందో దృష్టి ఏర్పడుతుంది. దృష్టి ఏర్పడితే ముందు దృశ్యం కనపడుతుంది, దృశ్యం భావం కనపడుతుంది, దృశ్య భావమే జగత్తు. కాబట్టి ఈ జగత్తు కారణం ఏంటి? దృష్టి మాత్రమే. అందుకని దృష్టి మాత్రమే ఇదం విశ్వం. ఈ జగత్తు కారణం, ఈ బంధనాల కారణం దృష్టి. దృష్టి ఎట్లా ఏర్పడుతుంది? మనసు కూడా ఏర్పడుతుంది. ఇందాక ఫస్ట్ మనసు పోగొట్టుకోవాలన్నారు. ఆ మనసు పోతే దృష్టి పోతుంది. దృష్టి అనుకో ముందు ఇప్పుడు ఇవి చెప్తున్నమాట. మనసు ఎందుకు పోవాలంటే నీకు దృష్టి పోవడం కూడా మనసు పోవాలి. ఆ దృష్టి నీకు జగత్తుని సృష్టిస్తుంది. ఇక దృష్టి భావన ఎప్పుడైతే భావంతో ఈ యొక్క జగత్తు భాషిస్తుంది. కాబట్టి దృష్టి లేకపోతే స్వప్నంలో ఉంటుంది. ఈ దృష్టి అనేది ఒక స్వప్నంలో ఉంటే దాని మీద ధ్యాస లేకపోతే దృష్టి ఎప్పుడు స్వప్నం అనుకుంటే నువ్వు అప్పుడు నీకు దృష్టి లేకపోతే జగత్తు ఆభాస కనపడుతుంది. సంసార బంధనం కూడా ఒక ఆభాసే. అండ్ కాబట్టి అప్పుడు నీకు దృష్టి ఇది అవుతుంది అన్నమాట. దృష్టిని తీసిపారేయాలి. దాన్ని అంటే మనసు దృష్టి లేకపోతే దృష్టిని మనం ఇచ్చేయాలి, కంట్రోల్ చేయాలంటే మనం దృష్టి పోకుండా మన యొక్క మనసుని కంట్రోల్ చేస్తే దృష్టి ఆటోమేటిక్గా పోతుంది. అందుకే మనసు కంట్రోల్ చేయమన్నాడు. ఇంకో శ్లోకంలో యదా నసంకల్పయేత్ నచ భావయతే మనః తదా స్వరూప విశ్రాంతి నిర్ద్వంద్వ నిర్వికల్పత. అంటే నసంకల్పయతే, యదా నసంకల్పయతే, ఎట్లయితే నువ్వు సంకల్పం కనుక లేకుండా చేసుకుంటావో అప్పుడు నీకు ఏ భావన ఏర్పడదు. సంకల్పాలు కనుక నువ్వు ఏర్పడకుండా లయం చేస్తే, సంకల్పాలను లయం కంట్రోల్ చేస్తే నీకు ఏ భావం ఏర్పడదు. లోపల అది నీ సంకల్పం ఉంటే నీకు ఓ భావన అది ఎంత అన్నీ ఏర్పడతాయి. సంకల్పం పెట్టుకుంటే నీకు దాన్ని కోరుకుంది అన్నమాట. ఆ కోరుకుంటే అనేక భావనలు వస్తుంటాయి. మనం సాధించాలనుకుంటే ఎట్లా సాధించాలి, దాని ఏంటని ఒకదానికి ఒకటి థింకింగ్ పెరిగిపోతుంటుంది. ఆలోచన పెరిగినట్టే మనసు ఆలోచన పెరుగుతుంది. ఆలోచన పెరుగుతుందంటే ఏంటి? మనలో మనసు ఇంకా విజృంభిస్తుంది. అది సాయంత్రం కొరకు నానా అవస్థ పడుతుంది. బుద్ధి యొక్కతో ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనసు విచారణలో సంకల్ప పెరిగిపోతుంది. ఒకదానికి ఒకటి ఈ మొత్తం అవుతుంటాయి. కాబట్టి అవి మనం మొట్టమొదటి చెప్పుకుంటున్నాం. మనసు చిత్త బాక్సు,
మన సంకల్పాలు తగ్గిపోతే చిత్త బాక్స్ ఖాళీ అవుతుంది. చిత్త బాక్స్ ఎప్పుడు ఖాళీ ఉంచుకోవాలి, దానికి ట్రై చేయాలి. అది చిత్త బాక్స్లోకి మన స్టాక్ పెంచద్దు, దాన్ని తీసి కరిగించడానికే మనం పాతయే ఉన్నాయి, ఆ పాత వాటిని కరిగించాలి. ఇప్పుడు ఇంకా మనం కొత్తవి చేస్తే ఇవి కూడా పోగా ఇంకా ఎక్కువైతాయి, ఇంకా మనం జన్మలు ఎత్తాల్సిన పరిస్థితి. అందుకనే అసలు భావాన్ని మనం పెట్టుకోవద్దు, భావం లేకపోతే సంకల్పం కూడా పోతుంది. అప్పుడు నీకు ఏమవుతుంది, స్వరూప విశ్రాంతి అంటే ఏంటి, మనసు లోపల ఏ స్వరూపం నిలుగా ఉండి నీకు శాంతి ఏర్పడుతుంది. స్వరూప విశ్రాంతి, స్వరూపం ఇది చేయాలి చేయాలని ఏముంటుంది. సంకల్పం లేకపోతే ఇది ఖాళీ మనసు ఎంటీ పెడితే అప్పుడు నీకు ఆటోమేటిక్గా శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటావు. అదే అప్పుడు అస్వరూప విశ్రాంతి అంటే అది మంచి కాదంటే నీకు ఏ భావనలో ఏది ఉండదు. నిర్ద్వంద్వ ద్వంద్వ రాహిత్యం, నిర్వికల్పత వికల్పరాహిత్యం. అప్పుడు ఈ సంకల్పాలు ఇవన్నీ పోతే నిర్ద్వంద్వ అప్పుడు నీకు ఈ ప్రయత్నాలు ఇవన్నీ ఒక సంకల్పం పెట్టుకుని దాన్ని ప్రయత్నం చేయటం ద్వంద్వరాహిత్యం. అప్పుడు అది సక్సెస్ అయితే సుఖం, కష్టం కాకపోతే దుఃఖం, ఇలా అన్నీ మనకు వస్తుంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనసుని ఎంటీ పెట్టుకోవాలి. ద్వంద్వాలు అనేవి మనం రాకూడదు. ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, తర్వాత ఏదైనా మంచి చెడు, ఇది ద్వంద్వాతీతం ఉండాలి ఎప్పుడైనా మనసు. ద్వంద్వాతీతం ఎప్పుడు వస్తుంది, ఒక నువ్వు సంకల్పం పెరిగితే దానికి రెండు ఉంటాయి ఎప్పుడైనా, సక్సెస్ ఆరు సక్సెస్ కాకపోవడం. కాబట్టి మనం ధైర్యంగా మనం పని చేసినప్పుడు అది మనకు సాకారం అవుతుంది, అది ఒక నిరాకారం, అది ఒక ఫలిస్తుంది, ఫలితం ఇవ్వకుండా పోతుంది. దానివల్ల ఫలితం ఇచ్చినా భావం ఏర్పడుతుంది, ఫలితం ఇవ్వకపోయినా భావం ఏర్పడుతుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ భావం ఏర్పడుతుంది. కాబట్టి అసలు భావన అనేదే లేకుండా తీసుకుంటే ఈ ద్వంద్వరాహిత్యం ఏర్పడుతుంది. వికల్పం కూడా ఉండదు. అప్పుడు మనస్సు నిశ్శబ్దం, ప్రశాంతత, సహజ ఆత్మస్థితి. ప్రశాంతంగా ఉంటే చిత్తం ప్రశాంతం అయిపోతే అప్పుడు మనస్సు వెళ్ళిపోతుంది, ఆత్మ వైపు అంతర్ముఖమైపోతుంది. ఈ కోరికలతో జగద్బంధనం అవుతుంది. వీటితోనే మనకు సంసార బంధం ఏర్పడుతుంది. ఈ మనసు ఈ సంకల్పాలు పెట్టుకుంటేనే ఎంత, దృష్టి పెట్టుకుంటేనే ఎంత. ఆ దృష్టిభావం పోయి ఈ సంకల్పభావం రహితమైపోతే నీకు జగద్బంధనం ఉండదు, ఈ సంసార బంధనం కూడా ఉండదు. అప్పుడు నువ్వు నీ మనసు వెళ్ళిపోతుంది, ఖాళీ ప్రశాంతంగా ఉండి అంతర్ముఖంలోకి వెళ్ళిపోతుంది. అంతర్ముఖంలో దాగి ఉన్నది ఎవరు, ఆత్మను దర్శించడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు దానికి ఈ లోకం మీద ఎంతసేపు ఇటువైపే వస్తుంటుంది. దాన్ని అప్పుడు అంతర్ముఖంగా ఆటోమేటిక్గా పోతుందన్నమాట. ఇంకో శ్లోకం చెప్తున్నారు స్వామి. లయో నాశ ఇది ప్రోక్తౌ మనసో ద్వౌ విధౌ మతౌ లయే పునః సముత్థానం నాశే నైవోపజాయతే. లయ అంటే తాత్కాలికంగా లయం. ఈ భావనలు ఇవన్నీ కూడా మనసుకు సకర్మక ఇవన్నీ కూడా మనకు లయమైపోయింది అనుకో, అప్పుడేమవుతుంది, మూలభంగం అవుతుంది. అదే నాశ అంటే లయమైపోయిననుకో. ఈ కర్మలన్నీ ఇవన్నీ కూడా మన సంకల్పాలు కనుక లయమైపోతే మూలభంగం అంట, నాశనమైపోతాయి. ఈ సంకల్పాలు పోతే జగద్బంధం, ఈ సంసార బంధం ఉన్నాయి రెండు, మనకు జగత్తుని సంసారంతో. ఈ రెండు బంధాలు కూడా తెగిపోతాయి, లయమైపోతాయి. అప్పుడు సముత్థానం అప్పుడు తిరిగి ఉద్భవిస్తుంది. ఇటువైపు అప్పుడు నైవ ఉపజాయతే, ఇక పుట్టదు. ఎప్పుడు నాశనం అయిపోవాలి. ఈ సంకల్పాలు, ఈ దృష్టి, ఏది ప్రపంచ దృష్టి, మనం జీవదృష్టి, ఇటువైపు సంసార బంధం దృష్టి, ఇవన్నీ కనుక మర్చిపోతే, సంకల్పం లేకుండా దృష్టి లేకుండా నువ్వు ఉంటే అప్పుడు నీకేమవుతుంది అంటే నీవు
తిరిగి ఉద్భవం పుట్టదు. ఇక నీకు అప్పుడు మన సంకల్పాలు ఈ నాశనం చేసేస్తే ఇక సంకల్పాలు రాకుండా అంతర్ముఖ స్థితికి వెళ్ళిపోతుంది మన మనసు అంతర్ముఖం చెందిందంటే ఇవన్నీ ఇక రావుగా. మనం ఎంతసేపటికి చెప్పేది ఏంటంటే ఒకటి ధ్యానం లయం తాత్కాలికం, ఇంకొకటి పుట్టిన సంకల్పాలని దృష్టిని వీటిని కనుక మనం పుట్టి లయం చేస్తే అది లయం అనేది శాశ్వతం కాదు. అది లయం అనేది టెంపరవరీ, లయం టెంపరవరీ, నాశనం శాశ్వతం, క్షయం పూర్తి క్షీణం చేయాలి, రాబోయే నాశనం చేయాలి, సమూల నాశనం అన్నమాట. నాశనం అంటే సంపూర్ణం అయిపోతుంది. ఇక సంపూర్ణ వేళ్ళతో సహా పెగిలించినట్టు అయిపోతుంది. అప్పుడు జ్ఞాన నాశనం, అప్పుడు జ్ఞానం అనేది నీకు శాశ్వతం. జ్ఞాన శాస్త్రం ఎప్పుడవుతుంది? సమూల నాశనం అయిపోతాయి. ఏ నాశనం కావాలి? సంకల్పాలు, దృష్టి, ఈ భావాలు, జగదృష్టి భావాలు ఇవి నాశనం కావాలి. లయం వద్దు, లయం అయితే పోవు, లయం అయితే మళ్ళీ వస్తాయి. కాబట్టి పునరుద్ధరణతోనే నాశనం చేయాలి. నాశనం పర్మనెంట్ సొల్యూషన్. కాబట్టి ఈ భావనలన్నీ కూడా నాశనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, లయం అంటే మళ్ళీ తిరిగి ఉత్పత్తి అవుతాయి, మళ్ళీ నాశనం అంటే ఉత్పత్తి కావు. ఏవి? ఈ యొక్క మనసులో ఈ సంకల్పం ఉత్పత్తి కాదు. ఎప్పుడు నాశనం అయితే. లయం అయిందంటే, లయం అంటే టెంపరీ, కొన్ని లయం మళ్ళా తిరిగి వస్తుంటాయి, తిరిగి పుట్టగల స్తోమత వాటికి ఉంటాయి. మళ్ళీ ఇంకొక శ్లోకం చూద్దాం. నిర్మనస్క స్థితి శాంత నిష్క్రియ నిరుపాధిక సాహి జీవన్ముక్తి స్థితి బ్రహ్మైవాహ మితి స్థిర. అంటే నిర్మనస్క, మనసులో ఎటువంటి భావం లేదు, అంటే మనసులో ఏ భావం సంకల్పం లేదు. నిరుపాధిక, ఉపాధి రాహిత్యం, అంటే లోపల ఉపాధులు ఏం లేవు. ఉపాధి అంటే ఏదైనా తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్, అంటే నీకు ఒకటి కావాలనుకున్న దానికి ఆ భావ సంకల్పం లేకపోతే నీకు దానికి ప్లాన్ చేయక్కర్లేదు. అది ఎట్లా కావాలని అనే ఉపాధి, దేంతో మనం తయారు చేయాలి, దేంతో దాన్ని కొట్టాలి, ఇవన్నీ అప్పుడు ఉపాధి రాహిత్యం ఏర్పడుతుంది. ఎప్పుడు నిర్మనస్కులమైనప్పుడు, మనసులో ఏ భావం సంకల్పాలు లేనప్పుడు ఉపాధి రాహిత్యం కూడా ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అప్పుడు జీవన్ముక్త స్థితి నీకు లభిస్తుంది. అదే చెప్పేట. అప్పుడు జీవన్ముక్త స్థితి, నిర్మనస్క స్థితి, శాంత నిష్క్రియ నిరుపాధిక, నిరుభావం, ఉపాధి రెండు, సాహి జీవన్ముక్త స్థితి నువ్వు పొందుతావు. ఇది అప్పుడు జీవన్ముక్త స్థితి నువ్వు శుభ్రంగా పొందుతావు. ఎప్పుడు ఏ భావాలు లేకుండా, సంకల్పాలు లేకపోతే అప్పుడు నీకు ఏమవుతుంది? ఉపాధి రాష్ట్రం కూడా ఏముండదు. అప్పుడు జీవన్ముక్త స్థితి లభిస్తుంది. బ్రహ్మైవ అహం, ఆ జీవన్ముక్త స్థితి నీకు లభిస్తే బ్రహ్మైవ అహం అవుతావు. అంటే అప్పుడు నీకేం తెలుస్తుంది? ఆత్మజ్ఞానానికి ఇందా చెప్పిన మనసులో ఏమీ లేకపోతే, ఏ సంకల్పం లేకపోతే, చిత్తబాక్స్ లేదు, అంతర్ముఖంలో మనం ప్రయాణం చేస్తాం. అంతర్ముఖ జ్ఞానం మనకు కలిగిందంటే అంతర్ముఖంలో ఉండే సాక్షాత్ సర్వేశ్వరుడే ఉన్నాడు. ఆయననే మనం ఈ చైతన్యం పొందినట్టు. ఆ సర్వేశ్వరుడికి ఎప్పుడైతే నువ్వు మనసు ఆయన వైపు తిప్పి చేశావో అప్పుడు బ్రహ్మైవ అహం, నేనే ఆత్మదర్శనం కనుక చేసుకుంటే అప్పుడు నీకు ఏమనిపిస్తుందంటే నువ్వే అహం బ్రహ్మాస్మి లాగా అయిపోతావు. నేను ఎవరో కాదు, ఆ ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను ఆత్మనే. అంటే ఈ శరీరం కాదు, నేను ఆత్మని. నేను ఆత్మ అంటే ఏంటి? నేను ఆత్మ ఎక్కడిది? బ్రహ్మస్వరూపం. అది కాబట్టి నేను బ్రహ్మస్వరూపాన్ని. కాబట్టి మనం ఏమవుతాం? అయమాత్మ బ్రహ్మం, అయమాత్మ బ్రహ్మ. లేకపోతే అహం బ్రహ్మాస్మి. అయమాత్మ ఎప్పుడు ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ఎక్కడిది? పరమేశ్వరుని యొక్క భాగమే, ఆయన యొక్క అంశం. అది అయితే పరమేశ్వరుడు అయినప్పుడు అది నీలో కనపడుతుందో, నువ్వే ఉంటే నువ్వేకుంటూ నీలో ఉందంటే నీవు
నువ్వు అదే ఈ శరీరం ఎట్టేదాకా పోయేదే, మిగతా అన్నీ పోయే, ఒక ఆత్మ ఒక్కడే సాక్షిగా ఉంది, అది శాశ్వతమైన వస్తువు అని నీకు తెలిసిపోతుంది కదా. అయినప్పుడు ఏమవుతుంది, నువ్వే ఆత్మవి, ఆత్మగా మిగిలి కాబట్టి నువ్వు మిగతా అన్నీ పోతాయి, పాటలు అన్నీ పోతాయి, పోయింది మిగిలిదే ఆత్మే. ఆత్మే మిగిలిందంటే నువ్వు అహమాత్మ, అయమాత్మ, అయమాత్మ అంటే అహం బ్రహ్మాస్మి అయిపోతావు. ఇది తెలుసుకోవాల్సిన రహస్యం ఇదే. అహం బ్రహ్మాస్మి అని అంటే ఎట్లా అవుతున్నావు? అహం బ్రహ్మ అంటే నువ్వే బ్రహ్మ అయిపోవు. దానికి కారణం ఏంటని తెలుసుకోవాలి. ఎలా అవుతున్నాం మనం? ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మనం అవుతాం. అర్థమైంది కదా? అది అది తెలుసుకోండి. మనం ఈ శరీరం శరీరం నాశనం అయిపోయి ఇది వస్తువు, ఇది పనికిరానిది. ఏ పార్ట్ కూడా శరీరంలో పార్ట్ అన్నీ పోయి మొత్తం సమూహం నాశనం అయిపోతుంది. అన్నీ పోతే మిగిలింది ఏముంటుంది? మన దగ్గర ఒక ఆత్మ మాత్రం మిగులుతుంది. ఆత్మే ఏంటి? పరబ్రహ్మస్వరూపం. కాబట్టి మన దగ్గర ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ వల్లనే ఇదంతా నచ్చింది. ఈ శరీరం ఎన్ని క్రియలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, అన్నీ ఉడికిపోతాయి. ఈ శరీరం పాడైపోతుంది, ధ్వంసం అయిపోతుంది, కాలిపోతుంది. అప్పుడు మిగిలింది ఆత్మ కాదు, ఆత్మ నశించదు. ఆత్మ శాశ్వతమైంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మస్వరూపం నుంచి వచ్చింది. ఆ బ్రహ్మస్వరూపమే ఆత్మ. కాబట్టి అయమాత్మ. నేను అప్పుడు మిగిలింది నీకు ఆత్మే. కాబట్టి నీదే మిగిలిన వస్తువు ఏంటి? ఆత్మే. కాబట్టి నువ్వు ఆత్మవే. నువ్వు అది తెలుసుకోవాలి. నువ్వు ఆత్మవే అంటే ఆ పరబ్రహ్మస్వరూపమే ఆత్మ. కాబట్టి నువ్వు అహం బ్రహ్మాస్మివే అన్న మాట మనం గ్రహించాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక జీవన్ముక్త అనుభవస్థితి అనేది స్వరూప నిరంతర నిష్ట. ఇక జీవన్ముక్త లక్షణం అంటే నిరంతరమైన అసలు నేనేది, ఎవరిని నేను అనేది తెలుసుకోవడమే నిరంతరమైన నిష్ఠా ధ్యానం. అదే నువ్వు అసలు పూయామై అనేది నీకు తెలిసిపోయింది అనమాట. అదే అహం బ్రహ్మాస్మి. నువ్వు అహం బ్రహ్మాస్మి, నువ్వు అయమాత్మ అనేది తెలుసుకోవడమే రమణ మాస్టర్ గారు చెప్పింది. అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది భగవద్గీతలో. అదే నువ్వెవరైనా నువ్వు తెలుసుకో. అది తెలుసుకోకుండా నువ్వు ఇక్కడ కొట్లాడతావు ఎందుకు? ఏంది నాశనం? నీ జీవితమే అల్పం. అందులో ఉండి ఎంత దీని గుర్తాడతావు ఎందుకు? నువ్వు పుట్టి ఆభాసమైంది దీని గుర్తారు ఎంత వేస్ట్ అని మొత్తుకుంటున్నాడు. ఎవరు? భగవద్గీతలో కృష్ణుడు మొత్తుకున్నాడు. అన్నాడు వస్తుడు రాముడితో చెప్పింది ఇదే. వస్తు గీత మనం నేర్చుకుంటున్నది. ఎంతోమంది మాస్టర్లు ఎన్నో గీతలు, ఒక్క అష్టాక్షర గీత, వాళ్ళు వీళ్ళు మహాస్టర్లు మహామునులు మనకు ఎన్ని రకాలుగా బోధిస్తున్నారంటే అన్ని రకాల పురాతన నుంచి బోధిస్తున్నారు. అవన్నీ మనం ప్రచురణ పెడుతున్నాం, కానీ మనకు వాటిని తీసుకొని మనం ఆచరించటం లేదు. కాబట్టి ఈ జన్మలో ఎత్తుతూనే ఉన్నాం. అప్పటి నుంచి ఇంకా ఎత్తుతూనే ఉన్నాం. ఇంకెంతకాలం ఎత్తుదాం మనకే తెలియదు. అది మనం ఆ విధంగా భావించి మనం అసలు మూలం ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. దాన్ని ఎంతమంది తెలుసుకుంటారో దానికి మనం ఎవరి బాధ్యత మనం ఏంటి, ఎవరికి ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది బ్రహ్మ సృష్టి. విస్తృత జ్ఞానే. ఇప్పుడు మనం నాశనం గురించి తెలుసుకున్నాం. అదృష్టలయం కూడా మనం నేర్చుకున్నాం. దృష్టి లేకపోతే మనకు అశాస్త్రమైన తీసుకుని ఇంకా మనోనాశం అంటే ఏంటి అనేది విస్తృతంగా మనం ఇంకా తెలుసుకుందాం. ఏంటంటే మనోనాశం అనుకుంటున్నాం. మనోనాశం అంటే ఏంటి? మనస్సును నశింపచేయడం అంటే ఆలోచనలు ఆపడం కాదు. మనసు నశించాలి. కాబట్టి మనసులో సంకల్పం ఉత్సాహ గురువుగారు సంకల్పంలో మన మనసులో సంకల్పం రానివద్దన్నారు. మనం మనసుని గట్టిగా అణిచిపెట్టాలనుకోవడం కాదు. ఆలోచనని దిగ్బంధం చేయడం కాదు. బలవంతంగా నిశ్శబ్దంగా కూర్చోవడం కూడా మంచిగా. నేను నిశ్శబ్దంగా ఉంటే నాకు ఏ ఆలోచన రాకుండా ఉన్నా అంటే నేను నిశ్శబ్దంగా ఏం ఆలోచన కూర్చుంటే ఆటోమేటిక్గా అట్ట కూడా కాదు. నువ్వు నిశ్శబ్దంగా కూర్చున్నా నీకు ఏదో ఒక ఆలోచన వస్తుంది. నువ్వు మామూలుగా ఆలోచన ఆపితే అవి ఆగవు. అదొక ప్రవాహం.
అది వాళ్ళకి ఎట్లా నీరు ఎట్లా ప్రవహిస్తుందో వీటిగా వస్తూనే ఉంటాయి. వాటిని నువ్వేం బంధించకు కష్టపడే అట్లా కాదు చేయడం. చేసే విధానం ఏంటంటే నీ మనసు స్వతంత్ర సత్తా లేదే ప్రత్యక్ష దర్శనం నేర్చుకోవాలి. అంటే నీ శరీరానికి ఈ మనసుకి దీనికి ఈ జగత్ దర్శనం ప్రత్యక్ష దర్శనం నీకు లేదు. మనసు వల్లనే ఏర్పడుతుంది ఇదంతా ఆభాస అనే సత్యం తెలుసుకో. ఈ సంసారం అనేది ఆవాస, అదే ఆవాస. ఇదంతా వాటి స్వతంత్ర సత్తా లేదు. ఈ జగత్తుకి ఈ సంసారానికి వాటి స్వతంత్రం ఏం లేదు. అవన్నీ మన మనసుతో ఏర్పడే కాబట్టి వాటి స్వతంత్రం ఎక్కడున్నవి మనమే ఏర్పరిచినాం. మనమే దాంతో బాధపడుతున్నాం. మనం దానికి లొంగిపోతున్నాం. మనమే ఏర్పరచుకొని మనమే దానికి లొంగిపోతున్నాం. మన సంకల్ప వల్లనే పుట్టిందని చెప్తున్నాం కదా. మన సంకల్పమే జగత్తు, ఈ జీవ సృష్టి. అయితే ఈ మనసు అది తెలుసుకొని ఈ మనస్సు ఒక సంకల్పం అనేది ఒక తరంగం లాంటిది. ఈ తరంగాలు ఒక కర్ర లాంటిది. అది వస్తుంటుంది పోతుంది. తరంగాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. అట్నే మనసు వస్తూ పోతే కానీ దాన్ని కేర్ చేయకూడదు. దాన్ని నువ్వు ఇదిగా తీసుకోకూడదు. దానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. మనం నీ నిత్యరత్వంతోనే ఉండాలి. అదే మనోనాశనం. నిత్యరత్వం మనసుని ఉంచాలి. అట్నే దృష్టి ఆధారిత జగత్తు. ఈ దృష్టి విశ్రమవాసి ఏం చెప్తుందంటే ఈ దృష్టి గురించి కూడా జగత్తు దృష్టి ఆధారితం. జగత్తు ఎట్లా ఏర్పడుతుంది? మనసు వల్ల సంకల్పం వస్తుంది. దానివల్ల దృష్టి ఏర్పడుతుంది. ఆ దృష్టిని చూస్తుంది. దృష్టిని చూస్తే జగత్తు ఏర్పడుతున్నాను. అంటే దృష్టి ఆధారితమే జగత్తు. మన సంకల్పం వల్ల దృష్టి వస్తుంది. దృష్టి యొక్క ఆధారమే జగత్తు. దృష్టి వల్లనే దృశ్యం నీకు అనిపిస్తుంది, దృగ్గోచరం అవుతుంది. దానివల్ల నీకు ఆటోమేటిక్గా జగత్తు ఏర్పడుతుంది. సంసార బంధం మీద కూడా నీకు దృష్టి వల్లనే లాగుతుంది. మనసు అటు లాగుతుంది. ఈ జగత్తు వైపు అటు లాగుతుంది. అంటే అన్నిటికీ కారణం దృష్టి. ఈ దృష్టి దేని మీద ఆధారపడుతుంది? మనస్సు మీద ఆధారపడి. అది గుర్తుపెట్టుకోవాలి. దీని మూలం, దృష్టికి మూలం మనస్సులో సంకల్పం లేకపోతే ఇదంతా కదా. ఈ దృష్టి ఏర్పడదు, దృశ్యం ఉండదు, ఇది ఉండదు. అందుకనే దృష్టికి మెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనసు నుంచి వస్తుంది. మరి ఆ మనస్సులోకి ఎందుకు ఏర్పడుతుంది? దానికి ఆధారం ఏంటి? దానికి వాసనలు. మనం ఇప్పటి నుంచి మనం అనుకుంటున్నాను, వాసనల వల్ల మనస్సు వికలమైపోతుంది. వాసనల వల్ల మనసు వికలమైపోయి మనసు చంచలమైపోయి అక్కడ సంకల్పం ఏర్పడుతుంది. సంకల్పం ద్వారా ఏమైతే దృష్టి ఏర్పడుతుంది. దృష్టి ఏర్పడితే ఏమైతే జగత్తు ఏర్పడుతుంది. జగత్తులోనే ఇవన్నీ మనకు ఈ సంసార బంధం ఎంత యథాప్రకారం వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. అన్నిటికీ కారణం ఏంటి? మనసుకు దానికి అది తర్వాత దృష్టి తర్వాత జగత్తు. ఈ స్టెప్స్ అన్నమాట. ఈ మనసు వల్ల దృష్టి ఏర్పడుతుంది. దృష్టి వల్ల జగత్తు ఏర్పడుతుంది. జగత్తు వల్ల బంధనం ఏర్పడుతుంది. బంధనం ఏర్పడితే నీకు చిత్త బాక్స్ ఫుల్ అయిపోతుంటుంది. చిత్తంలో అన్ని స్టాక్ అవుతుండే. అది నీళ్ళు కాదు, మనం మోక్షం కాదు. అందుకనే జగత్తుని నాశనం చేయడం కాదు మనం చేసింది. మనం జగత్తుని ఆభాసగా చూడాలి. దాని గురించి పెద్దగా మనం పట్టించుకోకూడదు. అసలు జగత్తు ఏ ఆభాస, దానిది ఏముంది అని మనం పక్క చూస్తే వెళ్ళిపోతుంది. నువ్వు దాన్నే పట్టుకొని దానికి ప్రాముఖ్యత ఇస్తే నీ ఎంట పడుతుంది. మనం పుట్టిన దగ్గర నుంచి మనం జగత్తు కానీ మనం టచ్లో ఉన్నాం. మన దృష్టి మొత్తం జగత్తు మీద మనం ఆధారపడ్డాం. ఇటువైపే చూస్తాం. పుట్టిన దగ్గర నుంచి మన కళ్ళు ఎదురుగా దృష్టి మీద చూస్తుంది. అంతరంగంలో ఉన్న దృష్టిని చూడలే. అది మెయిన్ థింగ్. మన దృష్టి ఎక్కడ ఉంది? ఇటువైపు ఉంది. ముందు ఏం తెచ్చింది? ఈ జగత్తు పాడైంది. ఈ జగత్తు దీని చూసి మన మనసు భ్రాంతి చెందుతుంది.
అనేక సంకల్పాలు ఏర్పడతాయి. ఈ దృష్టికి వైపే పోతుంది. అట్నే ఈ సంసారం కూడా అంతే. సంసార బంధనం వైపే చూస్తుంది. సంసారంలోనే అమ్మ నాన్న కొడుకులు పిల్లలు ఇంత సంసార బంధనాలు. ఆ సంసార బంధనం జగత్తులో ఇటు బంధనం. ఈ రెండు కూడా మన బహిర్ముఖ దృష్టితో మన చిన్నతనం నుంచి పసిపిల్లవాళ్ళ దగ్గర నుంచి చచ్చేంత వరకు మనం ఇదే చూస్తాం. అంతర్ముఖంలో ఉన్న ఆత్మ మనకి మంది పోదు మనసు. ఆ మనసు అంతర్ముఖ ధ్యానం చేస్తేనే కానీ మనకు మోక్ష ఈ యొక్క సంకల్పాలు పోతే ఈ ధ్యాస పోతుంది, ఈ జగత్తు పోతుంది, ఈ ఆభాసం మొత్తం జరుగుతుంది. జరిగితే నీకు మోక్షం ఖాయం. ఇంకోటి లయ నాశం అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇందాక చెప్పాను మీకు ఒకటి ఏమని. లయ అంటే ఇది అత్యంత ముఖ్యమైన, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. దాని గురించి కూడా స్వామి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే నేను ఇందా చెప్పింది చెప్తున్నాడు. లయ ధ్యానంలో శాంతి. లయం ఏంటంటే లయం అంటే ఒక సంకల్పాన్ని లయం చేసాం, దాన్ని తీసి పారేసాం, దాన్ని లయం చేసాం. ఆ లయం చేస్తే ఏమవుతుంది, మనకి ఒక శాంతి అనేది మనసు శాంతి ఏర్పడుతుంది. కానీ మళ్ళీ కొంతసేపటికో కొన్ని రోజులకో కొంతసేపు తర్వాత కొంత కాలానికో మళ్ళీ వస్తుంది. లయమైన తర్వాత మళ్ళా తిరిగి ఉద్భవం అవుతుంది. అదే టాపిక్ వస్తుంది. మళ్ళీ నువ్వు ఏ టాపిక్ అయితే లయం చేసామనుకున్నావో లయంతో అది పూర్తిగా నాశనం కాదు, మళ్ళా తిరిగి ఉద్భవిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, స్వామి చెప్తున్నాడు. మరి ఏం చేయాలి రాకుండా అంటే నాశనం చేయాలి. నాశం, లయ నాశం. నాశం అంటే మొత్తం మనసులో విద్యుత్ పెద్ద అసలు పూర్తిగా రూటు తీసిపారేయాలి. దాని యొక్క రూటునే తీసేయాలి మొత్తం మనసులో నుంచి. అప్పుడు నీకు నాశనం చేయాలి. అందుకొరకనే పునరుద్భావానికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నాశనం చేయాలి, లయ కాదు. అది చెప్తున్నాడు. నిర్మలస్క స్థితి అంటే నువ్వు ఏ ఆలోచన లేకుండా నిర్మనస్కుడు ఉన్నావు అనుకో. నిర్మనస్కుడు అంటే మనసులో ఏ ఆలోచన ఏ సంకల్పం లేకుండా ప్రశాంతంగా ఉన్నావు. ఇది అప్పుడు శూన్యం కాదు, అది చైతన్య పరిపూర్ణ ప్రకాశం అంటారు దాన్ని. మనసుని ప్రశాంతంగా ఉంచుకున్న దాన్ని ఏమంటారు, చైతన్య ప్రకాశ పరిపూర్ణ ప్రకాశం. పరిపూర్ణమైన ప్రకాశం చైతన్యం. దీని లోపల ఉండే అంతర్ముఖంలో ఉన్నటువంటి వృత్తి శాంతి కాదు. నువ్వు ఇవి మొత్తం ఈ సంకల్పాలు ఇవన్నీ కనుక దృష్టి ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా మనసులో ఉంచితే మనం అది ఏమవుతుంది అంటే చైతన్యం. చైతన్యం అంటే ఆత్మ చైతన్యం. దానికి పరిపూర్ణ ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం వస్తే నువ్వు అంతర్ముఖంగా వెళ్ళిపోతావు. చైతన్య ప్రకాశం ఎదుగుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు ఇది శూన్యం కావాలి అంటే లయం కావాలి. లయమే కాదు, నాశనం కావాలి. ఈ సంకల్పాలు ఇవన్నీ కూడా దృష్టి ఎంత మొత్తం లయం అయిపోతే నీకు ఏముంది, చైతన్య పరిపూర్ణమైనటువంటి ప్రకాశం వెలుగు వస్తుంది. దాని యొక్క వెలుగే ఆత్మ వెలుగు. ఆత్మ చైతన్యం యొక్క వెలుగు కనపడుతుంది. అప్పుడు నీకు ఆత్మలోకి వెళ్ళిపోతావు, అటువైపు తిరిగిపోతావు. జీవన్ముక్తి రాష్ట్రం. ఇక ఇంకొకటి జీవన్ముక్తి అనేది అంటే ఏంటి అంటే జీవన్ముక్తుడు అంటే బతికుండగానే ముక్తి సంపాదించుకోవడం అనేది అని మామూలు అర్థం. జీవన్ముక్తి అంటే బతికుండగానే వాడి ముక్తి వస్తుంది అంటారు. అంటే వస్తుందని గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఎట్లా వస్తుంది ఆ జీవన్ముక్తి లక్ష్యం మనకు వచ్చిందా తెలుసుకోవాలి. మనం ఎలా గుర్తించాలి ఆ జీవన్ముక్తిని అంటే ఈ జీవన్ముక్తి అనేవాడు ప్రపంచకాలంలో ఉంటాడు. ప్రపంచకంలోనే దీన్ని చూస్తాడు. ప్రపంచంలో తిరుగుతాడు. ఎక్కడ పారిపోడు. ప్రపంచంలోంచి లోకంలోంచి పారిపోడు. యథాప్రకారంగా మనం ఎట్లయితే ఉంటామో ఆ జీవన్ముక్తుడు కూడా అన్ని రకాలుగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు. కానీ దేనిని అంటించుకోడు, దేనికి బద్దులు కాడు. ఒక మంచికి కానీ ఒక చెడుకు కానీ ఈ దేనికి తన బంధనం ఏర్పరచుకోడు.
అసలు ఇదంతా పుట్టిదే ఆభాస, అసలు సంబంధమే లేనట్టుగా ఫీల్ అవుతుంటాడు. అన్నిటికీ భగవంతుని మీదే నెట్టేస్తాడు. నేను కాదు, నేనెవరిని, ఇక వాడు జీవన్ముక్తుడుగా అల్లా అనిపిస్తుంది. అంతా దేవుడే ఇస్తున్నాడు, అంతా దైవత్వమే. ఇదంతా ఆభాస, ఈ ప్రపంచం ఆభాస, సంసారం ఆభాస అనే బుద్ధి ఉంది కాబట్టి వాడికి దీంతో ఎటువంటి ఇది పెట్టుకోడు. చూస్తాడు కానీ దేనికి బద్దుగాడు. చేస్తాడు, కర్మలు కూడా చేస్తాడు, మామూలు పనులు అన్నీ చేసుకోవచ్చు, అన్ని పనులు చేస్తాడు. కానీ తన మీద కర్తృత్వం పెట్టుకోడు, భోక్తృత్వం కూడా పెట్టుకోడు. దాన్ని అనుభవిస్తాడు ఫలితం, కానీ భోక్తృత్వం ఉండదు, కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. కర్తగా కర్మ చేసినా తను చేసినట్టు ఫీల్ కాడు, భగవదర్పణ అనుకుంటాడు. అనుభవిస్తాడు, వచ్చిన దాన్ని అనుభవించినప్పటికీ నేను అనుభవిస్తున్నాను అనుకోడు. భగవంతుడికే బోధార్పణం. ఏ మంచి రాని చెడు రాని నాకు కష్టం వచ్చింది, భగవంతుడే నాదే, నేనేం చేయను, అంత భగవంతుడు చేసేది వాడు పుట్టి అని మొత్తం అంతా మంచి చెడు ప్రతి ఒక్కరి భగవంతుని మీదనే వదిలేస్తాడు. బోధార్పణ తాను చేసే కర్మలను ఫలితాలని మొత్తాన్ని బోధార్పణ చేస్తూ కూర్చుంటాడు. ఈ లోకంలో తిరుగుతుంటాడు, అన్ని పనులు చేస్తూనే ఉంటాడు, ఏ కర్మను కూడా వదిలిపెట్టాడు. వాడి యొక్క అంతరంగం కూడా ప్రశాంతంగా ఉంటుంది. వాడు ఏ పట్టుకోడు కాబట్టి వాడికి ఏ సంకల్పం ఉండదు. నాకు అది కాదు ఇది కాదు అని కోరుకోడు. ఏ చేయాల్సి వస్తే చేయవలసిన కర్మలన్నీ చేస్తాడు, అనుభవిస్తున్నాడు. ఉద్యోగం పోవాలి, ఉద్యోగం కాకపోవాలి, ఉద్యోగం పోతాడు, ఉద్యోగం పోయినా బాగా ఎప్పటికైనా పోయిస్తూ ఉంటాడు. కానీ వాడికి ఎంత భగవంతుడు నన్ను ఈ విధంగా చేయమన్నాడు, నేను చేస్తున్నాను అంతే. ఆయన ఈ ఇద్దరు నష్టం రాని లాభం అంతా ఆయనే బాధ్యత, నాది కాదు అనుకుంటాడు జీవన్ముక్తి. అంటే ఇదే కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, నువ్వు కర్మలు చెయ్యి, కర్మలు వదలకూడదు, కర్మలు చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశించకు, కర్తృత్వాన్ని నువ్వు మొయ్యకు, కర్తృత్వం కాదు, నువ్వు కర్తృత్వం నా మీద ఇయ్యి, ఆ భోక్తృత్వం నా మీద ఇయ్యి, నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ నీ మీద ఏది చేసుకోకు, అంతా నా మీద వేసేయమని కృష్ణ పరమాత్ముడు మొత్తుకున్నాడు భగవద్గీతలో. అందరికీ తెలుసు, కానీ మనం దాన్ని పాటించం. నిర్వికల్ప అప్పుడు అతని యొక్క మనసు కూడా ఎవరి ముక్తుడు ఈ యొక్క జీవన్ముక్తుడి యొక్క మనసు కూడా చిదాకాశ విశ్రాంతి. వాడి మనసు ఎక్కడ ఉంటుంది తగిన చిదాకాశంలో విశ్రాంతి తీసుకుంటుంటుంది. అంటే ముక్తుడైపోయాడు కాబట్టి వాడి మనసు ఇక్కడ ఉండదు. చిదాకాశంలో పోతే చెప్పానుగా, చిదాకాశంలో చేరుకున్న ఆత్మ ఇక తిరిగి ఈ జన్మ ఇక్కడికి ఈ లోకానికి రాడు, పునర్జన్మ సాహిత్యం జరుగుతుంది వాడికి. అక్కడ బ్రహ్మానందాన్ని పొందుతాడు. అనుకునే జీవన్ముక్తుడు అంటే వాడు చివరికి వాడికి మనసు మొట్టమొదటి కూడా అక్కడనే ఉంటుంది, చిదాకాశంలోనే ఉంటుంది. చివరికి చేరుకునే అంతిమ స్థానం కూడా అదే, ఎవరు జీవన్ముక్తుడు. ఇక ఇదే విషయాల్ని అద్వైత మతం వాళ్ళు ఏం చెప్పారంటే, మనోనాశం అవిద్య భంగం. మనస్సు నాశనమే ఈ అవిద్య, ఈ అజ్ఞానానికి, మాయకి భంగం, దాన్ని భంగం చేస్తుంది, అవిద్యను రానిదు. ఏది అద్వైతం అని చెప్పి మాట అంటే మనోనాశం. నువ్వు మనస్సును నాశనం చేసుకుంటే నీకు అజ్ఞానం, మాయ అనేవి ఉండవు. నీ మొత్తం అన్నీ తిరిగిపోతాయి, అవన్నీ లయమైపోతాయి. ఈ విశిష్టాద్వైతం వాళ్ళు ఏం చెప్పారంటే, భగవద్భావ నిష్టలో మనస్సు లయమవుతుంది. అంటే వీళ్ళు డైరెక్ట్గా మనకు మనం అనరు, వీళ్ళు భగవంతుని మీద వేస్తారు. భగవద్భావ నిష్టలో మన మనస్సు నాశనం ఇక్కడ లయమైపోయిందంటే మన మనసు ఎక్కడ పెట్టామన్నమాట, ఆ భగవంతుని మీద, ఆ విష్ణుమూర్తిని మీద కనుక పెడితే మన మనసు ప్రాంతం ఏర్పడుతుంది, లయమైపోతుంది, నాశనం అయిపోతుంది అంటారు విశిష్ట అద్వైతం వాళ్ళు. వాళ్ళు చెప్పేది కూడా విష్ణుమూర్తినికే చెప్తారు. ఈ వేరే దేవన్ని వాళ్ళు ఆరాధించరు. విష్ణుమూర్తిని ఈ మనసుని నీకు ఈ భావ సంకల్పాలు వికల్పాలు పోవాలి, నువ్వు ముక్తుడి కావాలంటే నీ మనసు లయం కావాలి కదా. మనసుకి అన్ని ఈ మనసు లయం కావాలంటే నీ మనసుని విష్ణుమూర్తి భగవంతుడు అయినటువంటి
ఆ విష్ణుమూర్తిని పెట్టి వేడుకుంటే ఇక్కడ నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ భగవంతుడు విష్ణుమూర్తి నీకు ప్రశాంతం ఏర్పడితే నీకు మోక్షానికి నువ్వు అర్హుడిగా చేస్తావు. మనసు భగవంతార్పితం చేయాలి. మనసుని అంతా విష్ణుమూర్తి చేస్తున్నాడు అని అనుకోని విష్ణుమూర్తికి మనసుని అక్కడ లయం చేయాలి. అది వాళ్ళు చెప్పమాట. ఇక ద్వైత మతస్థులు ఏంటంటే భక్తి ద్వారా మనశుద్ధి. నువ్వు వీడు కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. వీళ్ళు ఏం చెప్తారంటే నువ్వు బాగా భక్తి సాధన భక్తితోని నువ్వేం చేయగలవు అంటే మనస్సును శుద్ధి చేసుకోరు. ఆ విష్ణుమూర్తిని బాగా భజన చెయ్యి, భక్తి చెయ్యి, ఉపవాసాలు నువ్వు ఎత్తిపడి పడతావు. నువ్వు భక్తి ఆరాధన భక్తితో ఈ రెండింటితో నువ్వు ఏం చేయాలి? మనసు నీ ప్రశాంతి ఏర్పడుతుంది. కాబట్టి ఆ విష్ణుమూర్తి మీద భక్తి ఆరాధన నువ్వు చేయి. అప్పుడు నీ మనసు ప్రశాంతి ఏర్పడుతుంది. అప్పుడు నీకు స్థిరదృష్టి ఏర్పడుతుంది. అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అంటారు ఎవరు? ద్వైతం వాడు. ఇది వాళ్ళ యొక్క 3 మతాల వారి యొక్క అభిప్రాయం. ఇక గౌడపాదులు గారు ఏమంటున్నారు చూద్దాం. లాస్ట్కి ఇక గౌడపాదులు గారు మొట్టమొదటి ఆయన ఒకటి చెప్తాడు, ఈ మనస్సు అసలు పుట్టలేదు, నాశనం అనే సమస్య లేదు. మనస్సు అనేది పుట్టలేదు, ఇది ఆభాసే, అంత ఆభాసే. ఈ శరీరమే ఆభాస అన్నప్పుడు మనసు కూడా ఎంత ఆభాస. ఆ మనసు అనేది లేదు, నువ్వు ఉన్నదనుకుంటున్నావు అంతే. అట్నే జగత్తు కూడా ఉందనుకుంటున్నావు, అది కూడా ఆభాసే. కాబట్టి మనసు లేదు, ఈ జగత్తు లేదు, ఏది లేదు, నాశనం కూడా ఏది లేదు. మనసు ఉంటే కదా దాన్ని నశింపజేయడానికి, అది కూడా లేదు అంత అని వాళ్ళ యొక్క గౌడపాదులు గారి ఉద్దేశం. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే మనస్సు ఏ సంకల్పం వచ్చినా ఏదైనా నీకు దృష్టి ఏర్పడ్డా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నువ్వు మూలంలోకి శోధించు. మూలానికి పోయి శోధించు. మూలం అంటే ఇప్పుడు ఆత్మే. ఆత్మ దగ్గర అంతర్ముఖమైతే నీకు ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మదర్శనం అయితే నీకు డౌట్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి, నీకు తేలికైపోతుంది. నీకు ఏది ఉన్నా అంటారు రమణ మహర్షి గారు. ఇక లాస్ట్కు ఇక మనం ఒక 2 ముక్కలు పెట్టి నేను ముగిస్తానండి. ఇప్పుడు మనం ఈరోజు మనం నేర్చుకునే ఏంటి? మనస్సు నిలిస్తే మనసుని కనుక మనం సంకల్పాలు లేకుండా స్థిర చిత్తంతో కనుక మనం నిలబడగలిగితే అప్పుడు సంసారం అనేది ఉండదు, సంసార బంధం ఉండదు. మన మనస్సుని చంచలం చేయకుండా స్థిరభావంలో ఉంచితే ఈ సంసారం ఉండదు, జగత్తు కూడా ఉండదు. అప్పుడు అప్పుడు మనస్సు మూలంలోకి పోతుంది. మూలంలోకి పోతే నీకు ఆత్మ కనపడుతుంది, ఆత్మజ్ఞానం అవుతుంది. ఆత్మజ్ఞానం అయిందంటే నీకు ప్రజ్ఞానం ఏర్పడుతుంది, జ్ఞానం కలుగుతుంది. దాంతో జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానంతో ప్రజ్ఞానం అంటే చిదాకాశానికి స్ఫురిస్తుంది. ఆ చిదాకాశంలో నువ్వు సరైన స్థానాన్ని సంపాదించుకుంటావు. అదే నీకు ముక్తి. అది స్వామి విష్ణువారు రాముడు వారు చెప్తున్నటువంటి ఇది. ఈరోజు ఎపిసోడ్ మనం ముగిద్దాం. తిరిగి రేపు మనం కలుసుకుందాం. ఓం నమో సీతారామచంద్ర ప్రభువే నమః.